హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్నో వేల ముచ్చట్లు. ఈ స్క్రీన్లో కనిపించే ఈ ఫ్రూట్ ఏంటో మీకు తెలుసా? దీన్ని చూడడానికైతే అచ్చం గబ్బిలం ఉంటుంది కదండి, బ్యాట్ దాని హెడ్లా ఉందన్నమాట. దీన్ని చెస్ట్నట్స్ అని అంటారంట. సో ఇవి మన తేగలు టేస్ట్ ఉంటుంది కదా, సేమ్ అదే టేస్ట్ ఉందన్నమాట. నేను దీంతో ఈరోజు ఒక సాలెడ్ చూపించేస్తాను, చూసేయండి. అండ్ ఇది హెల్దీ కూడా, అస్తమానం దొరకదు కాబట్టి దొరికినప్పుడు ఐదర్ మనం బాయిల్ చేసుకోవడమో, లేదంటే మన పనస గింజలు ఉంటాయి కదా, దాన్ని మనం ఎలా అయితే కాల్చుకుంటామో సేమ్ ఆ ప్రాసెస్ కూడా ఇది కాల్చుకుని తినొచ్చంట. ఈరోజు అయితే నేను ఒక మంచి సాలెడ్ చూపించేస్తున్నాను. ముందుగా ఇవి వాష్ చేసుకుని బాయిల్ చేసేసుకోవాలండి. దాని తర్వాత పైన ఉన్న లేయర్ని కట్ చేస్తే వస్తుంది, లోపల ఇలా వైట్గా ఉంటుందన్నమాట. దాన్ని స్మాల్ పీసెస్ కింద చాప్ చేసుకుంటున్నాను. ఇందులో బెల్ పెప్పర్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నా దగ్గర 3 కలర్స్ ఆఫ్ క్యాప్సికమ్ ఉన్నాయి. ఒకవేళ లేకపోతే మాత్రం ఎనీథింగ్ ఈజ్ ఆప్షనల్, ఈజ్ యువర్స్. అండ్ ఇందులో ఒక టొమాటోని గింజలు తీసేసుకుని చాప్ చేసుకున్న తర్వాత ఫైబర్ కోసం క్యారెట్ యాడ్ చేస్తున్నానండి. అది మొత్తం అంతా తురుముకోవాలి. డ్రెస్సింగ్ కోసం నేను 200 గ్రామ్స్ హంగ్ కర్డ్ తీసుకుంటున్నాను. దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ డ్రై రోస్ట్ చేసుకున్న ఓట్స్ వేసుకుని, అండ్ 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అండ్ నట్స్ పౌడర్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. అండ్ సోక్ చేసి పెట్టుకున్న చియా సీడ్స్, పెప్పర్ వేసుకుని బాగా కలిపేసుకోవడమే. ఇలా కలిపేసుకున్న దాంట్లోనే మన వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుని, అండ్ మన చెస్ట్నట్స్ అదే గబ్బిలంలా కనిపించే ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుని కలిపేసుకుని సర్వ్ చేసుకోవడమే. జస్ట్ 290 కిలో క్యాలరీస్తో 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ 12 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఒకే మీల్లో తీసుకుని ఒక హెల్దీ సాలెడ్ అనమాట. సో ఈ చెస్ట్నట్స్ ఎక్కడైనా కనిపిస్తే వెంటనే ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఎన్నో హెల్దీ రెసిపీస్ కావాలంటే కనుక మన ఛానల్ ప్లీజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.